హాయ్ గైస్, గోట్ మూవీ రివ్యూ అనమాట. ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ దళపతి గారిది. సో మూవీ విషయానికి వచ్చేస్తే ఒక్క మాటలో ఏం చెప్పాలి అంటే నేనైతే ఫుల్ గా డిసప్పాయింట్ అయిపోయినా. మూవీ బాలేదు అంటే బాలేదు కాదు, బాగుంది. అంత హై అని చెప్పలేములే కానీ బాగుంది అనమాట. ఎందుకు డిసప్పాయింట్ అవ్వడానికంటే మెయిన్ మనకు ఆ ట్రైలర్ లుక్స్ అయినా ఆ రిలీజ్ చేసిన పోస్టర్స్ అయినా ఒక హైప్ అనేది ఉండేది. కానీ మూవీ మొత్తం కూడా మనకి స్టార్టింగ్ క్లమ్జీగా అయిపోయింది. ఇక మూవీ అయితే అంత హై అని చెప్పలేములే కానీ బాగుంది అంతే, సింపుల్ గా. సో మూవీ ప్లాట్ ఏంటంటే మన గాంధీ అలియాస్ దళపతి గారు వచ్చేసి ఒక యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కి ఏజెంట్ అనమాట. సో తనైతే ముందు నార్మల్ గా తన నార్మల్ లైఫ్ నైతే లీడ్ చేస్తూ ఉంటాడు. ఒక ఆపరేషన్ వల్ల తన ఏజెంట్ నుంచి మళ్ళీ ఒక నార్మల్ పీపుల్ లైఫ్ లోకి మారిపోతాడు. సో అక్కడి నుంచి మళ్ళా తన ఏజెంట్ లైఫ్ లోకి రావాల్సి వస్తుంది. అది మూవీ ప్లాట్ అనమాట. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ఫుల్లీ డిసప్పాయింట్ అవ్వడానికి రీజన్స్ ఎక్కువ ఉన్నాయి. ఏంటో తెలీదు, మనకి స్టార్టింగ్ ఒక యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ప్లాన్ చేస్తారు. అక్కడి నుంచి మనకి ఏంటో ఇక తెలీదు, ఒక క్లమ్జీనెస్ అయితే అయిపోతుంది మూవీ మొత్తం కూడా. ఇంటర్వెల్ నుంచి నాకు కొద్దిగా హైప్ అనిపించింది అంతే. ఇక మూవీలో ప్లసెస్ అంటూ ఉన్నాయి అంటే దళపతి గారి యాక్టింగ్ అనమాట. సో ఎలా ఉంటదంటే విలను అలాగే ప్లస్ మళ్ళా హీరో యాక్టింగ్ కలిపి మొత్తం మిక్స్ కొట్టేశాడు. సో అంతకు మించి మెయిన్ ప్లస్ అంటే మూవీకి దళపతి గారిది. ఇంకొక కోఆర్డినేటర్స్ యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపించింది అంటే ప్రభుదేవ్ గారిది నార్మల్ గానే ఒక టైప్ ఆఫ్ ఒక చిన్న విలన్ టైప్ క్యారెక్టర్ టైప్ లో కూడా బాగుంటది. సో ఇందులో కూడా చాలా బాగుంది అనిపించింది నాకు. ఇక ప్లసెస్ అంటూ ఉన్నాయంటే దళపతి గారిదే అనమాట. ఇక మెయిన్ అంటే ఫస్ట్ హాఫ్ అయితే క్లమ్జీగా ఉంటది, అంత హైప్ అనిపించదు, చాలా కూడా బోరింగ్ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్. ఇక ఇంటర్వెల్ నుంచి మనకైతే పెట్టిన యాక్షన్ సీక్వెన్సెస్ అయినా అలాగే ఆ చిన్న ట్విస్టెస్ అయినా బాగుంటది అనమాట. మెయిన్ అంటే ఇక ఎలివేషన్ సీన్స్ కూడా అంతగా అయితే ఏం వర్కౌట్ కాలేదు. బీజిఎమ్స్ కూడా అంత పెద్దగా అయితే ఏం లేదనమాట. సో ఆ దళపతి గారు చేసిన యాక్టింగ్ ఏదైతే ఉందో అదే కొద్దిగా మూవీకి ప్లస్ అనమాట. నాకైతే అంతకైతే ఏం అనిపించలేదు. ఏదో బాగుంది అంటే బాగుంది అనిపించింది, ఇక అంత మించి అయితే ఏం అనిపించలేదు అనమాట. కామెడీ ట్రాక్స్ కూడా కొద్దిగా మధ్యలో పర్వాలేదు అనిపించింది అంతే. ఇక మూవీలో ప్లేసెస్ అన్నీ ఉన్నాయంటే దళపతి గారి యాక్టింగ్. సో దీనికైతే నేను రేటింగ్ వచ్చేసి 5 అయితే 2.9 అయితే ఇస్తున్నాను గైస్.